మార్కెట్లో మరి ఇంత మోసమా? హెల్లో బ్యూటిఫుల్ పీపుల్, ఇంకా మ్యాటర్ ఏంటో చెప్పక ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్. ఇక మనందరికి తెలిసిన మ్యాటరే, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది నాన్ వెజ్ పికిల్స్. ఇక దాని కాస్ట్ మ్యాటర్ కి వస్తే 1500 to 2K ఉంది. ఇక అవి కొనాలి అంటే కెరీర్ మీద ఫోకస్ చేయాలి. ఆ ఫోకస్ చేయాలంటే కొంచెం ఎనర్జీ కావాలి కదా, అందుకే నేనే ఇంట్లో ట్రై చేస్తున్నా నాన్ వెజ్ పికిల్ ని. ఇక ప్రాసెస్ మ్యాటర్ కి వస్తే వీడియోలో చూపించిన స్పైసెస్ అన్ని ఒకసారి రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏమో బోన్లెస్ చికెన్ తీసుకొని అందులోకి ఉప్పు, పసుపు అండ్ ఆయిల్ కొంచెం మిక్స్ చేసి 1 hour పక్కన పెట్టండి. 1 hour తర్వాత ఆ పీసెస్ ని కడాయిలో వేసుకొని వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు కుక్ చేయండి. వాటర్ మొత్తం డ్రై అయిపోయాక పక్కకు తీసుకోండి పీసెస్ ని. ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని పీసెస్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇక పీసెస్ అన్ని బాగా కుక్ అయ్యాక పక్కకు తీసుకొని అదే కడాయిలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇక ఈ పేస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఇక ఇది కలర్ చేంజ్ అయ్యాక మనం ముందే తీసి పెట్టుకున్న పీసెస్ ని ఇందులో యాడ్ చేసుకుని ఒక 2 minutes కుక్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పౌడర్, సాల్ట్ అండ్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఇది మొత్తం కూల్ అయిన తర్వాత లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక మిక్స్ చేసి అలా 2 days పక్కన పెట్టేయాలి. టేస్ట్ ఎలా ఉందో 2 days తర్వాత చెప్తాను. ఇన్ కేస్ టేస్ట్ బాగుంటే నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తాను. రెడీగా ఉండండి ఆర్డర్ చేయడానికి. ఏమంటే మన దగ్గర కొనాలి అంటే లైఫ్ లో సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఇది మొత్తం ప్రిపేర్ చేయడానికి 300 కూడా అవ్వలేదు. ఈ వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్. బాయ్.